రీసెంట్ గానే కుప్పంలో ఒక మహిళని చెట్టు గట్టేసి మరి దారుణంగా కొట్టారు. అయితే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గత 2-3 నెలల నుంచి కూడా ఇక్కడ కనిపించట్లేదు. ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఈ విధంగా జరుగుతున్నా కూడా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్తారు? బేసికల్ ఏంటంటే మనం భారతదేశంలో మనం చాలా ప్రజాస్వామ్యత దేశంలో మనం బతుకుతూ ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే అండి, కుప్పంలో జరిగినటువంటి ఒక మహిళని అప్పు కండిషన్లో వాళ్ళని చెట్టుకి కట్టేసి బంధించడం జరిగింది చెప్పేసి సోషల్ మీడియాలో అయితేనే మీడియాలో చూడడం జరిగింది. దానికి ప్రస్తుతం గవర్నమెంట్ అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ వ్యక్తులు కొంతమంది, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ వీడియోని, హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా ఆల్రెడీ ఆ బాధిత మహిళ పరామర్శించడం జరిగింది, నష్టపరిహారం చెల్లించడానికి. కానీ ఇటువంటి అమానుష చర్యలు బేసిక్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత కొన్ని ఏంటంటే ఫైనాన్షియల్గా కొన్ని ఆర్థిక పరిస్థితులు ఏంటంటే కొద్దిగా ఇబ్బంది అయితే జరగడం మనం గమనిస్తూ ఉన్నాం. ఓకే అన్న, ఇలాంటి జరుగుతున్నప్పటికీ కూడా మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లేదు, ఎటు వెళ్ళిపోయాడు? ముఖ్యంగా మహిళల కోసం ఎప్పుడు పోరాటం చేస్తారు అంటారు కదా, సో మరి ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు, ఎటు వెళ్ళాడు అనేది చాలా మంది అనుకుంటున్నారు. మీరు ఏం చెప్తారు ఆయన? బేసిక్ సనాతన ధర్మం అంటూ కొంతమంది మహిళా పక్షపాతిగా కొంతమందికి చాలా అనుకూలంగా మాట్లాడి ఆల్రెడీ ఎలక్షన్ ముందు మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా మహిళలకి అయితే ఖచ్చితంగా తనైతే అండగా ఉండాల్సిన అవసరం ఉంది. దీని కండిషన్లో అయితే తను ఒక అధికారం రాకముందులో మాట్లాడినటువంటి కొన్ని ఫైర్నెస్ అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఫైర్నెస్ అనేది ప్రతిపక్షంలో నుంచి అధికార పక్షం మెర్జ్ అయిన తర్వాత తగ్గిందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అంటే ఆయన కనిపించకపోవడానికి సినిమాలు ఒక కారణం అనుకోవచ్చా, లేకపోతే బయటికి రాకుండా ఇంకేదైనా ప్లానింగ్ చేస్తున్నాడు అనుకోవచ్చా? సినిమాలు కూడా తీస్తున్నారని చెప్పేసి మా యొక్క అభిప్రాయం. కానీ ఒకటైతే విషయం చెప్తున్నాం, కానీ సినిమాల్లో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న తన కండిషన్ ఏం జరుగుతుందా అంటే, అధికార పక్షంలో ఉన్నా కానీ తన యొక్క పాజిటివ్ పవర్ అనేది చూపించుకోవాలి. బేసిక్గా తన పేరు పవర్ స్టార్. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఏ బాధ్యత, ఏ మహిళ, ఎటువంటి సంఘటన తను ఒక సొంతంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి చిన్న సంఘటన కూడా ఒక పెద్ద సంఘటన తీసుకొని అధికార పక్షం విరిచిపడేవాడు. కానీ ఆ సంఘటన అధికారం వచ్చి రావట్లేదని ఒక కామన్ పీపుల్ న్యూట్రల్ అనుకుంటున్నారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. అంటే ఇప్పుడు ఆయన సైలెంట్గా ఉంటే ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ప్లస్ అయింది ఇది. సో మరి ఈయన పార్టీకి ఏమైనా ఇంపార్టెన్స్ తగ్గే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అధికార పార్టీ అయితేనేమి ప్రతిపక్ష పార్టీ అయితేనేమి ఖచ్చితంగా అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా హోప్స్ అయితే బాధిత మహిళలు అయితేనేమి కొంత అణగారిన వర్గాలు అయితేనే అతను ఆశ పెట్టుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దాని యొక్క కండిషన్లో. కానీ కొన్ని వీళ్ళు ఏంటంటే కొంత న్యూట్రల్గా ఉంటున్నారు, వీళ్ళకి న్యాయం చేయలేకపోతానే అయితే కండిషన్ ఉందని చెప్పేసి మేము భావిస్తాము.